హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ గురించి అయితే అప్డేట్ రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది విద్యార్థులు వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఓన్లీ జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే నా ఛానల్ ద్వారా మీకు అందజేయబడతాయి. సో ఒక రకంగా చూసుకుంటే టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్కి వచ్చేసి బ్యాడ్ న్యూస్ అండి. ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే వరకు మ్యాక్సిమం జూలై ఫస్ట్ వీక్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఈసారి వచ్చేసి జోసా కౌన్సిలింగ్ తర్వాతనే వెబ్సైట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ జోసా కౌన్సిలింగ్ ఏంటంటే జేడబ్ల్యూ ర్యాంకింగ్ ద్వారా ఐఐటీసు, ఎన్ఐటీసు, ట్రిపుల్ఐటీస్లో బీటెక్లో జాయిన్ కావడానికి ఈ జోసా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎంసెట్లో ఆప్షన్లు పెట్టుకుంటున్నారు, జోసాలో ఆప్షన్లు పెట్టుకుంటున్నారు. ఈ జోసాలో రాగానే ఎంసెట్ సీట్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ వల్ల అలా వదిలిపోయి వెళ్ళడం వల్ల వేరే విద్యార్థులకు అవకాశం లేకుండా పోతుంది టాప్ కాలేజెస్లో. కనుక ఈసారి జోసా 2 ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే వెబ్సైట్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇంత ముందుకే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జోసా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి జూన్ 20 వరకు కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ జోసా కౌన్సిలింగ్ కనుక ఏదైనా ప్రాబ్లం వల్ల పోస్ట్పోన్ అయితే మీ యొక్క కౌన్సిలింగ్ కూడా ఇంకా కొంచెం ముందరికి పోస్ట్పోన్ అవుతుంది. సో అందువల్ల మీకు జూలై ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మ్యాక్సిమం జూన్ 20 తర్వాతనే మీకు టీఎస్ వెబ్సైట్ కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ముందే నోటిఫికేషన్ రిలీజ్ చేసినా స్టార్ట్ అవ్వడు మాత్రము జూలై ఫస్ట్ వీక్ ఆర్ జూన్ లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇంకొక రీజన్ కూడా, తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ వచ్చేసి జూన్ 1 కంప్లీట్ అయిపోతాయి. వాళ్ళ యొక్క రిజల్ట్స్ వచ్చేసి వాళ్ళకి మెమోస్ రావాలంటే మినిమం 20 days to 15 to 20 days పడుతుంది. అంటే ఈ ప్రక్రియ కూడా కంప్లీట్ కావడానికి జూన్ నెల మొత్తం పడుతుంది. సో జూలై నుంచి మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.